కార్తీక పురాణంలో 18వ అధ్యాయం యొక్క ముఖ్యాంశం సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము. సత్కర్మలను ఆచరించడం వలన కలిగే ఫలం యొక్క ప్రభావం. అధ్యాయం సారాంశం. ఈ అధ్యాయంలో ప్రధానంగా ధనలోభుడు అనే వ్యక్తికి ఆంగీరసులవారు అనే ముని జ్ఞానోపదేశం చేయడం మరియు సత్కర్మల ప్రాముఖ్యత వివరించడం కనిపిస్తుంది. ధనలోభుని కృతజ్ఞత. కార్తీక మాసం ప్రభావం వలన పూర్వం చెట్టుగా ఉన్న తాను ముని దర్శనం వల్ల తిరిగి మనిషి రూపాన్ని పొందడం, జ్ఞానోదయం కలగడం జరిగిందని ధనలోభుడు ఆంగీరసుల వారికి కృతజ్ఞతలు తెలుపుతాడు. తండ్రి, గురువు, అన్న, దైవం అన్నీ ఆంగీరసుల వారే అని వినయంగా చెబుతాడు. సత్కర్మల ప్రాముఖ్యత. మునిచంద్ర. జ్ఞానశూన్యుడైన ప్రతి మనిషి ఈ శరీరమే సుస్థిరమని నమ్ముతున్నాడు. శరీరానికి మాత్రమే భేదముంటుంది, ఆత్మకు కాదు. అట్టి ఆత్మజ్ఞానం కలగాలంటే సత్కర్మలు చేయాలని, వాటి ఫలాన్ని పరమేశ్వరార్పితం చేయాలని సమస్త శాస్త్రాలు చెబుతున్నాయని ఆంగీరసుల వారు వివరిస్తారు. విష్ణువు నిజరూపం. సత్కర్మలు చేయని కొందరు మనుషుల ప్రవర్తనను చూసిన శ్రీహరి ముసలి బ్రాహ్మణ రూపం విడిచిపెట్టి శంఖ, చక్ర, గద, పద్మ, కౌస్తుభ మరియు వనమాలతో కూడిన తన నిజరూపాన్ని ధరించి లక్ష్మీదేవితో, భక్తులతో కలిసి నైమిసారణ్యానికి వెళ్ళిపోతారు. ఈ అధ్యాయం ముఖ్యంగా మంచి పనులు, సత్కర్మలు చేయడం, వాటి ఫలాన్ని భగవంతునికి అర్పించడం ద్వారానే జ్ఞానాన్ని మరియు మోక్షాన్ని పొందగలమని నొక్కి చెబుతుంది.